రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మరి కాసేపట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. ఇక భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక రాష్ట్రపతి భవన్ లో అట్టహాసంగా జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 6 దేశాల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొననున్నారు. ఇక భూటాన్, కెన్యా, మలేషియా, మారిషస్, నేపాల్, శ్రీలంక దేశాల చీఫ్ జస్టిస్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. అలాగే సిజేఐ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారు. ఇక ప్రస్తుత చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆదివారం సాయంత్రం పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే. అయితే అక్టోబర్ 30న సూర్యకాంత్ సిజేఐగా నియామకమయ్యారు. ఈ పదవిలో ఆయన 15 నెలల పాటు కొనసాగనున్నారు. 2027 ఫిబ్రవరి 9న ఆయన పదవి విరమణ చేస్తారు. ఇక సిజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వ్యక్తిగా జస్టిస్ సూర్యకాంత్ నిలవనున్నారు. ఇక 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2024 నవంబర్ 12 నుంచి ఇక సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ గా ఆయన పనిచేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహేందర్, చెప్పండి, ఈరోజు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నటువంటి సందర్భంగా పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాధిక. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 53వ ప్రధాన న్యాయమూర్తిగా అంటే చీఫ్ జస్టిస్ గా సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నిన్న సాయంత్రం రిటైర్ అయిన జస్టిస్ బిఆర్ గవాయ్ స్థానంలో బాధ్యతలు చేపట్టినారు. రాష్ట్రపతి భవన్ లో జరిగే ఈ కార్యక్రమానికి వాళ్ళు ప్రత్యేకతలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొదటిసారిగా 6 దేశాల ప్రధాన న్యాయమూర్తులు ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. భూటాన్, కెన్యా, మలేషియా, మారిషస్, నేపాల్, శ్రీలంక ఈ దేశాల నుంచి కూడా చీఫ్ జస్టిస్ వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కానున్నారు. చీఫ్ జస్టిస్ గా బాధ్యత చేపట్టిన తొలి హర్యానా వ్యక్తి కూడా సూర్యకాంత్ మెచ్చుకోవాలని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఒక్కసారి సూర్యకాంత్ వచ్చి మన బాధ్యత అక్టోబర్ 30న సిబిఐగా నియమించిన జస్టిస్ సూర్యకాంత్ సుమారు 15 నెలల పాటు బాధ్యతలో కొనసాగుతారు. 65వ ఏటా ప్రవేశించిన జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9వ తేదీన రిటైర్ అవుతారు. హర్యానాలో హిసార్ జిల్లాలో 1962 ఫిబ్రవరి 10న ఒక మధ్యతరగతి కుటుంబంలో జస్టిస్ సూర్యకాంత్ అయితే జన్మించడం జరిగింది. కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి ఆయన ఎంఏ నాలో అలాగే డిస్ట్రిక్ట్ సాధించడం జరిగింది. అందులో జస్టిస్ కాంత్ చిన్న పట్టణంలో లాయర్గా ప్రస్థానం ప్రారంభించి అలా ప్రాక్టీస్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి స్థాయికి చేరుకున్నారు. అంతకుముందు ఆయన పంజాబ్, హర్యానా, హైకోర్టు, హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఆయన నిర్వహించిన పనిచేశారు. చీఫ్ జస్టిస్ అంటే 53 చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి ఇటు విదేశాల నుంచి ఇతర దేశాల నుంచి అవసరంతో పాటు మన ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ రాష్ట్రపతి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ వస్తున్నారు. జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం అంగీకారం చేస్తారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.